నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. ఉరుములు లేవు, వానలు లేవు, వరదలు అంతకన్నా లేవు. తెలంగాణ వెరీ వెరీ కూల్ అండ్ నార్మల్. ముందు కూడా తుఫాన్ హెచ్చరికలు ఏమీ లేవు, కానీ మూసీ నదికి మాత్రం ముప్పు పొంచి ఉందంటున్నారు. వెదర్ ఇంత ప్రశాంతంగా ఉంటే మూసీకి ముప్పేంటి అనుకుంటున్నారా? ఎందుకేంటో ఒకసారి లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ ముప్పు వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో కూడా తెలుసుకుందాం ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో. ఈ మూసి ప్రక్షాళన చేసి తీరుతా. ఎవడెవడైతే బుల్డోజర్ అడ్డం బంటా అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి. వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా. నేను బుల్డోజర్లు తెస్తా, బుల్డోజర్ కింద తొక్కిస్తా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన ఇది? తమాషనా? ఆయన తొక్కిస్తా అంటే చూస్తూ కూర్చోడనుకున్నారు తెలంగాణ ప్రజలు. హరీష్ రావు రా దమ్ముంటే అంటూ బరాబర్ వస్తా. కూల్చిన ఇండ్లు ఎక్కడ, కాలిన కడుపు ఎక్కడ, నువ్వు నడిచింది ఎక్కడ? 10 ఏళ్ళ నుంచి మూసి సాఫ్ చేయలేని నువ్వెందుకు 10 ఏళ్ళ సమయం ఇస్తే మూసి సాఫ్ చేయలే? రోజు మనం మూసీ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం, చర్చించుకుంటూనే ఉన్నాం, రాజకీయంగా విమర్శల్ని వింటూనే ఉన్నాం. దీని గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. కానీ కొత్తగా మన రాజకీయం చెబుతున్న మాట మాత్రం ఒకటి ఉంది ఇక్కడ. అది ఖచ్చితంగా మనం ప్రస్తావించాలి. ఇప్పుడు జరుగుతున్న తతంగం జస్ట్ ట్రైలర్ మాత్రమేనట. అసలు సినిమా ముందుంది అని నిన్నటికి నిన్న ప్రకటించారు నాయకులు. 2025 జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కదం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం. వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా జనవరిలో ఉన్నది. ట్రైలర్కే రాజకీయం ఇంతగా రగిలిపోతూ ఉంటే ఇక జనవరిలో పడే అసలు బొమ్మ ఎలా ఉంటుంది? మన ఊహకే వదిలేస్తోంది రాజకీయం. శుభప్రదంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం దగ్గర మన సీఎం రేవంత్ రెడ్డి మూసీ కోసం పాదయాత్ర చేపట్టారు. అక్కడే మూసీ నది ఒడ్డున శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి 2.5 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంలోనే అసలు సినిమా ముందుంది అంటూ చాలా గట్టిగా చెప్పారు ఆయన. మూసీ పునరుజ్జీవనం స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో చెబుతూ ఎన్ని రోజుల్లో ప్రాజెక్ట్ బిగిన్ చేస్తారో కూడా చెప్పేశారు. వచ్చే 30 రోజుల్లో మూసీ ప్రాజెక్ట్కి సంబంధించిన డిజైన్స్ గట్రా తయారైపోతాయని, జనవరిలో వాడపల్లి నుంచి మహాపాదయాత్ర స్టార్ట్ అవుతుందని, చార్మినార్ దగ్గర కదం తొక్కుతామని చెప్పారు. 600 116 సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటూ యాదగిరిగుట్ట సాక్షిగా చాలా గట్టిగా చెప్పారు సీఎం. ఈ సందర్భంలోనే అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని కూడా తన విమర్శలతో హోరెత్తించారు. 40,000 కోట్లతో ప్రధాని మోదీ గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటే లేని తప్పు, తాను పుట్టిన గడ్డ తెలంగాణ బిడ్డగా మూసీని పునరుజ్జీవనం చేస్తే తప్పొచ్చిందా అని ప్రశ్నించారు. అంతేకాదు ఒక ఫ్లోలో మూసీ ప్రాజెక్ట్ని చేపట్టాను, బుల్డోజర్స్ని తెప్పించాను, ఎవరైనా ఈ బుల్డోజర్కి అడ్డుగా వస్తే మాత్రం ఊరుకోను అంటూ రేవంత్ రెడ్డి చాలా ఆవేశంగా చెప్పారో లేక వ్యూహాత్మకంగానే విపక్షాల్ని రెచ్చగొట్టారో తెలియదు, కానీ మూసీ ఒక్కసారిగా నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ బాగు చేసుకున్నప్పుడు నేను నా తెలంగాణను బాగు చేసుకున్న బాధ్యత నాకు లేదా? 40,000 కోట్లతో నరేంద్ర మోడీ గంగా నదిని ప్రక్షాళన చేస్తే తెలంగాణ బిడ్డగా ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని. ముఖ్యమంత్రి రేవంత్ మాటల్ని బట్టి ఆపరేషన్ మూసీపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. జనవరిలోనే కొబ్బరికాయ కొడతారని. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తాను అని ప్రకటించడంతో పాటుగా త్వరలోనే మూసీ ప్రాజెక్ట్ డిజైన్స్ ఖరారైపోతాయని కూడా ప్రకటించారు ఆయన. దీని ద్వారా మూసీ వచ్చే ఏడాది కూడా పొలిటికల్ హాట్ డిబేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది మనకి. ఇక విపక్షం ఊరుకుంటుందా? ఉండదుగా. మామూలుగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఏ పని మొదలుపెట్టినా సరే అపోజిషన్ నార్మల్గానే విభేదిస్తుంది. మూసీ ప్రక్షాళనపై కూడా అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టుగా విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. కూల్చిందెక్కడా, కడుపు కాలిందెక్కడా, నువ్వు తిరుగుతున్నదెక్కడా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. కూల్చిన ఇండ్లు ఎక్కడ? హైదరాబాద్ లా. కాలిన కడుపులు ఎక్కడ? హైదరాబాద్ లా. నువ్వు నడిచింది ఎక్కడ? నల్లగొండల. రా, కూల్చిన ఇండ్ల కాడికి పోదాం, కాలిన కడుపు కాడికి పోదాం. హైదరాబాద్ లో నడుద్దాంపా, నల్లగుంటకెళ్ళి నడుద్దాంపా. హైదరాబాద్ లా మూసీ ఎక్కడ ప్రారంభమైందో ఆడికెళ్ళి నడుద్దాం రా, నేను రెడీ. వస్తావరా? అసలు మూసీ ప్రక్షాళనపై 1,00,000 ప్రశ్నలున్నాయి.
ఇప్పటికీ ఏ ప్రశ్నకి సమాధానం లేదు. బడ్జెట్పై క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో స్పష్టత లేదు. ప్రాజెక్ట్కి ఒక రూపం లేదు. ఖజానాలో రూపాయి లేదు. వైదిస్ మూసి ప్రక్షాళన, వైదిస్ పాదయాత్ర, వైదిస్ డైవర్షన్ పాలిటిక్స్, ఇదంతా కమిషన్ మాయ. 100 కోట్లతో పోయేదాన్ని 1000 కోట్లకి తీసుకొచ్చే ఒక మహామాయే మూసి ప్రక్షాళన అన్నది విపక్షం సైడ్ నుంచి చాలా బలంగా వినిపిస్తున్న ఆరోపణ. ఒకప్పుడు నదిలో స్వచ్ఛమైన నీరు పారింది నిజమే. నీటిలో స్నానాలు చేసి అభిషేకాలు చేసింది నిజమే. లక్షల ఎకరాలు సాగు సాగింది నిజమే. కార్తీక మాసం వచ్చిందంటే మూసి జననదిగా మారిపోయింది కూడా నిజమే. అసలు హైదరాబాద్ పుట్టుకే మూసి బేస్డ్ అన్నది కూడా వాస్తవమే. కానీ మూసి ప్రక్షాళన అన్నది మాత్రమే పెద్ద అబద్ధం అంటోంది విపక్షం. 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది, 16 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. ఈ 66 ఏళ్ల పాపమే మూసీకి పట్టిన మురికి ఇప్పుడు మీరొచ్చి కొత్తగా పునరుజ్జీవం చేసేదేంటి అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. ఎప్పుడు మొదలు పెడతావు, ఎప్పుడు పూర్తవుతుంది, ఏది లేదు. 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి, ఒక్క ప్రశ్నకు జవాబు లేదు. కానీ మభ్యపెట్టే విధంగా నేను బుల్డోజర్లు తెస్తా, బుల్డోజర్ల కింద తొక్కిస్తా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన, ఇది తమాషనా? విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా మూసీ నది పునరుజ్జీవాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మధ్యనే ఒక స్పెషల్ టీంని సియోల్కి పంపించింది. అక్కడ అధ్యయనాలు చేసింది. ఇంకొక 3 ఏళ్లలో మూసీ నదిని తెలంగాణ ఐకాన్స్లో ఒకటిగా మార్చాలన్న సంకల్పం తీసుకుంది. మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీని ఏర్పాటు చేసి పకడ్బందీ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. 13 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, 16 చోట్ల హెరిటేజ్ బ్రిడ్జులు నిర్మించి మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్నది రేవంత్ సర్కార్ ఆలోచన. అంతేనా, తన పుట్టినరోజున మూసీలో పడవ ప్రయాణం చేసి ప్రక్షాళనపై తన కమిట్మెంట్ ఏంటో కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. మూసీ నీటితో పండించిన పంటలకు మంచి ధర రావట్లేదని, మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరమైందని, ఈ పరిస్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, మూసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తోంది. అయితే మూసీని పునరుజ్జీవనం చేసి తెలంగాణకే తలమానికంగా చేస్తాము అంటే విపక్షాల్లో ఎందుకంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది? ఇక్కడ విపక్షాలు రాజకీయంగా ఆలోచిస్తున్నాయా అంటే అవునని కొందరు, కాదని కొందరు వాదిస్తున్నారు. మూసీ ప్రక్షాళన అన్నది ఇప్పటి మాట కాదు, మన చిన్నప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే నిజాం కాలం నుంచి వినిపిస్తున్న మాట. అప్పుడెప్పుడో నిజాం నవాబు నుంచి కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి, టీడీపీ హయాంలో చంద్రబాబు, బీఆర్ఎస్ టైంలో కేసీఆర్, ఇలా ప్రతి ప్రభుత్వం ఆపరేషన్ మూసీని ఓపెన్ చేయడం, ఆ తర్వాత రకరకాల కారణాలతో మూసేయడం జరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఏళ్లు కరిగిపోయాయి. మూసీలో మురికి పేరుకుపోయింది. పరివాహక ప్రాంతాల్లో అక్రమాలు వెలిశాయి. వెరసి ఇప్పుడు మూసీ ప్రక్షాళన అనేది ఒక బ్రహ్మ పదార్థంలా మారిపోయింది. ఇప్పుడు మూసీ ఒడ్డు పేదల ఆవాసంగా మారింది. సర్వే చేస్తే దాదాపు 10,000కు పైగా నివాసాలు అక్రమమేనని తేలింది. వీళ్ళందరినీ తరలించడం ప్రభుత్వానికి తలకు మించిన భారం. తరలించడమే కాదు, వాళ్ళందరికీ పునరావాసం, దాంతోపాటుగా పిల్లలకు చదువులు, పెద్దలకు ఉపాధి, ఇలా ప్రతిదీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్న వ్యవహారం. ఇందులో ఏ లింకు తెగినా మూసీ ప్రక్షాళన మళ్ళీ మొదటికే వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గత ప్రభుత్వాలు అమలు చేయాలని సంకల్పించినా మధ్యలోనే వదిలేశాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ప్రక్షాళన చేసి తీరుతాను అని భీష్మించుకున్నారు. కానీ విపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. వై? ఎందుకు? మూసీని మంచిగా చేస్తే హైదరాబాద్కే మంచిది కదా. మరి విపక్షాల అబ్జెక్షన్ ఏంటి? ఇదిగో ఇందుకట. అసలు నువ్వు రైతులు ఎడగలిసినావు బాబు. నీ చుట్టూ 400 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, చుట్టూ తాడు పెట్టుకొని, చుట్టూ నీ నాయకులను చెంచాగాళ్ళం పెట్టుకొని నువ్వు పాదయాత్ర చేసినావు. అసలు నువ్వు ప్రజల్ని కలిసినావా? నిజంగా కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడుతావు సిగ్గు లేకుండా. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్కి వెళ్ళి మూసీకి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఆల్రెడీ కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్కు దగ్గరగా ఉంది. కొండపోచమ్మ సాగర్ నుంచి తెస్తే 1100 కోట్లలో అయిపోతాయి. కానీ నువ్వు వెనకకు పోయి దూరంకి వెళ్ళి మల్లన్న సాగర్కి వెళ్ళి తెస్తా అంటే 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. దేనికి? కమిషన్ల కోసం పెడుతున్నావు. ఇది అవినీతికి నువ్వు బీజం వేస్తున్నావు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మూసీ పునరుద్ధరణను బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, మూసీ ముసుగులో జరుగుతున్న దందాకే తాము వ్యతిరేకం అంటోంది గులాబీ దండు. ఇందుకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకొస్తోంది. హైదరాబాద్కు కొండపోచమ్మ సాగర్ చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి నీటిని తీసుకుంటే 100 కోట్లతోనే పని అయిపోతుంది. కానీ ఎక్కడో దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి నీటిని తీసుకురావాలని యోచిస్తోంది ప్రభుత్వం. అంటే ఖర్చుని 100ల్లో అయ్యే పనిని కాస్త 1000లోకి తీసుకెళ్తోంది. అంటే దీని వెనక కమిషన్ల కక్కుర్తి కనిపిస్తోంది కదా, అందుకే తాము వ్యతిరేకిస్తున్నాం అంటోంది బీఆర్ఎస్. ఇక బీజేపీ కూడా ఇంచుమించు ఇవే విమర్శలతో మూసీ ఒడ్డుకు చేరింది. బుల్డోజర్ ఎలా వస్తుందో చూస్తాను అంటూ రివర్స్ అటాక్కి దిగుతోంది. ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్గా, కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీ తరఫున మూసీ ప్రక్షాళన కోసం సిద్ధంగా ఉన్నాము. కానీ 50 ఏళ్ళ క్రితమో, 60 ఏళ్ళ క్రితమో, 70 ఏళ్ళ క్రితమో కట్టుకున్నటువంటి ఇండ్లు
ఇటుక ఇటుక పేర్చి రూపాయి కూడగట్టి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు కట్టుకున్నటువంటి పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టొద్దు. మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము. ఎవరి కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం మూసి చేయాలనుకుంటున్నావు? ఇది మూసి నల్గొండ కోసం ప్రక్షాళన చేయాలనుకుంటున్నావా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రియల్ ఎస్టేట్ ఈ మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నావా? ముఖ్యంగా చెప్పాలి. మూసీలకు వస్తున్నటువంటి డ్రైనేజీ నీళ్లు ఎక్కడ పరిష్కారం చేయబోతున్నావు? హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఇంటింటి నీళ్లు, ప్రతి వ్యక్తి వాడినటువంటి నీరు, ప్రతి వ్యక్తి వాడిన తర్వాత వదిలేసిన నీరు మూసీలో కలుస్తుంది. దాన్ని ఎక్కడ తరలిస్తావు? ఎక్కడంగా దాన్ని పరిష్కారం చేస్తావు? మూసి ఎక్కడెక్కడ పారుతోందో రాజకీయం అక్కడక్కడ పహారా కాస్తోంది. చార్మినార్ నుంచి నల్లగొండ దాకా రాజకీయం రాత్రింబవళ్ళు మూసి దగ్గరే కాపలా కాస్తోంది. సో తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక్క అంశం చుట్టే ప్రదక్షిణ చేయట్లేదు. ప్రతిరోజు రాజకీయం చేసుకోవడానికి చాలా టాపిక్సే ఉన్నాయి, కానీ అందులో ఫుల్ సేలబుల్ టాపిక్ మూసి ప్రక్షాళనే. ఈ ప్రాజెక్ట్పై బీఆర్ఎస్ ఆరోపణలు కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలతో రాజకీయం రసవత్తరంగా మారిపోతోంది. విపక్షాలు ఎలా మాట్లాడినా మూసీపై మాత్రం కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సరే, హైదరాబాద్లో విపక్షాల నుంచి మూసీ ప్రక్షాళనకి పూర్తి వ్యతిరేకత ఉంది. మరి ప్రజల నుంచి సహకారం ఉందా అంటే పూర్తిగా లేదు అని చెప్పొచ్చు. కారణం నివాసాలు. అయినా సరే కాంగ్రెస్ మూసీ విషయంలో రాజీ పడట్లేదు, అగ్రెసివ్గానే ముందుకు వెళ్తోంది. కారణం ఆ పార్టీకి దొరికిన ఆయుధం, అదే నల్లగొండ. నల్లగొండ మూసీ ఆధారిత ప్రాంతం, పంటలు మూసీ ఆధారితం. దీంతో విపక్షాలు కూడా కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంట్ని ఆయుధంగా వాడి విపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తే అది నల్లగొండ ప్రజల్ని వ్యతిరేకించినట్టే అన్న భావన తీసుకురావడానికి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పరిధిలో తన పుట్టినరోజు నాడు పాదయాత్ర చేశారు. మూసీ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ మూసీ కాలుష్యం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ పాదయాత్రకు నల్లగొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతాలని రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్నారని క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఈ పాదయాత్రకి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా నేతలంతా పాల్గొనడంతో పార్టీకి బలం చేకూరినట్టయింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే నల్లగొండ ప్రజలు ఊరుకోరు అని హెచ్చరిస్తూ వస్తున్నారు. నల్లగొండ ప్రజల్ని ఎందుకు హింసిస్తారు అని, మూసీ విషాన్ని నల్లగొండ జిల్లా ప్రజలు తాగాలా అని ప్రశ్నిస్తున్నారు. మూసీ నది ఎక్కువగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రవహిస్తోంది. హైదరాబాద్ మురికి డ్రైనేజ్ అంతా నల్లగొండకే వస్తోంది. దానివల్ల అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే ఎక్కువగా నష్టపోయేది నల్లగొండ జిల్లా వాసులేనని కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి విపక్షాలు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తున్నా నల్లగొండ అంశాన్ని చాలా బ్రిలియంట్గానే విపక్షాలు హ్యాండిల్ చేస్తున్నాయి. అందుకు వారు వాడుతున్న ఆయుధం కమిషన్. పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదు అని, మూసీ పేరుతో జరిగే దోపిడీకే వ్యతిరేకమని చెప్తున్నాయి విపక్షాలు. కర్ర విరక్కుండా పాము చావకుండా అన్న ఫార్ములాని చాలా తెలివిగా అప్లై చేస్తోంది బీఆర్ఎస్. అయితే కాంగ్రెస్ మాత్రం అసలు పనులే ప్రారంభం కాలేదు, అప్పుడే కమిషన్ల దాకా వచ్చారా అంటూ రివర్స్ అటాక్కి దిగుతోంది. పనుల్ని అడ్డుకోవడానికి ఇలా చేస్తున్నారని వాదిస్తోంది. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా నల్లగొండ జిల్లా చాలా కీలకం. నల్లగొండ జిల్లాపై ఆశలు వదులుకుంటే మరోసారి అధికారంలోకి రావాలన్న కల చెదిరిపోతుంది. అందుకే నల్లగొండ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి విపక్షాలు. కానీ కాంగ్రెస్ నల్లగొండ బేస్డ్గా చాలా అగ్రెసివ్ పాలిటిక్స్కి తెరలేపింది. దొంగలు 10 సంవత్సరాలు దోచుకొని ఒక ముసలోడు ఫామ్ హౌస్లో వండుకుంటారు, ఒకరు బిల్లా దొంగలే రోడ్ల మీద తిరుగుతారు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఆర్బిట్లోడు నీళ్లు పోసుకొని అగ్గిపెట్టి దొరకలేదంటే మన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. కేటీఆర్ గారు జైలుకి పోయేదానికైనా రెడీయే, అక్కడ పోయి అంటే యోగా చేసి తర్వాత పాదయాత్ర చేస్తాడంట. ఓర్ ముఖ్యమంత్రి అయ్యి 8 నెలలు అయింది. ఆయన ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్తో నడిపించవచ్చు. నాయకుడు అంటే యోగా చేసి పాదయాత్ర ప్రాక్టీస్ చేస్తే కాదురా బాబు, అది రావాలి గుండెల్లో ప్రేమ. అసెంబ్లీలోకి ఎందుకు వస్తలేమంటే నేను హరీష్ రావు చాలు మా నాయన అవసరం లే అన్నాడు. మరి అసెంబ్లీలో అప్పుడు హరీష్ రావు నువ్వు మీ నాయన కలిసి తిరిగింది కదా, ఎందుకో రేవంత్ రెడ్డి నాయకత్వాలు ఓడగొట్టలేకపోయినారు. 10 ఏళ్ళ నుంచి మూసి సాఫ్ చేయలేని నువ్వు ఎందుకు 10 ఏళ్ళు సమయం ఇస్తే మూసి సాఫ్ చేయలే. నల్లగొండ జిల్లాలో మొత్తంగా 5 నియోజకవర్గాల గుండా మూసీ ప్రవహిస్తోంది. మూసీ నదిపై నకిరేకల్ నియోజకవర్గం సోలిపేట గ్రామం వద్ద ప్రాజెక్టు ఉంది. మూసీ నీటిపై ఆధారపడి 42,000 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అయితే పూర్తిగా కాలుష్యపూరిత నీటితో పంటలు సాగు కావడంతో దిగుబడులు అమ్ముకోవడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే అంశాన్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తూ నల్లగొండ సెంటిమెంట్ని యాడ్ చేస్తోంది. అంతేకాదు ఇక్కడి చెరువుల్లోని మత్స్య సంపదని మార్కెట్ చేయడం కూడా చాలా సమస్యగా మారింది. ఈ కారణంగానే నల్లగొండలో మూసీ ప్రక్షాళనకు డిమాండ్ పెరుగుతోంది. అయితే నల్లగొండలో మూసీ ప్రక్షాళనకు ప్రజలు ఉద్యమించిన హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలతో ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడానికి విపక్షాలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి ఇప్పుడు. సో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారిపోయింది ఇప్పుడు. ఓవరాల్గా చూస్తే మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నది స్పష్టం. మరి చూడాలి, ఈ ట్రైలర్కే మూసి సలసలా ఇలా మండిపోతుంటే అసలు సినిమా వచ్చేసరికి ఇంకా ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.